హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను మీ మంజుల. సో ఈరోజు నేను మీ అందరి కోసం బ్యూటిఫుల్ చెర్రీ రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. చాలా చాలా బాగున్నాయండి. సో రండి చూసేద్దాం. ముందుగా మనం కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, నేను గాజులు తీసుకున్నాను. అవి మూడు చప్పున నేను అంటించుకుంటున్నాను. మనకి ఓన్లీ 4 బ్యాంగిల్సేనండి, సైడ్ బ్యాంగిల్స్ జస్ట్. సో ఇదిగోండి, థ్రెడ్డింగ్ నేను స్టార్ట్ చేశాను. సో ఇదిగోండి, ఎప్పుడు కూడా చెప్పేదే, థ్రెడ్డింగ్ అనేది ఎప్పుడు కూడా గమ్ము పెట్టిన వెంటనే చేయకూడదు. కాసేపు ఆగితే అది ఆరితే మనం ఎంత టైట్గా లాగితే అంత టైట్గా వస్తుంది, లేదంటే ఊడిపోతుంది. సో ఇదిగోండి, మన థ్రెడ్డింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో థ్రెడ్డింగ్ అయిపోయాక మనం స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి డెకరేషన్. దానికి కావాల్సింది రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను స్క్వేర్ షేప్లో. ఇదిగోండి, ఇటొకటి అటొకటి అలా పెట్టుకోవాలండి. మొత్తం ఇటువైపు 6 ఇటువైపు 6 అనేది మనం పెట్టుకుంటే మొత్తం 12 అవుతుంది. సో ఇదిగోండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇదే విధంగా 4 వైపులు కూడా పెట్టుకుంటున్నాము. సో ఇదిగోండి, ఇది ఫినిష్ అయిపోయింది. తడిగా ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా అదే క్రాస్గా ఉన్నట్టుగా అయితే స్ట్రైట్గా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదిగోండి, 4 సైడ్స్ నేను అలా పెట్టుకుంటున్నాను. 4 సైడ్స్ అలా పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా సరే క్రాస్గా ఉంటే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, వాటికి సెంటర్లో ఐ షేప్ నేను తీసుకున్నానండి. ఆ ఐ షేప్ అనేది క్రాస్గా పెడుతున్నాను లీఫ్ మోడల్లో. సో ఇదిగోండి, ఇలాగా 1 బై 1 పెట్టుకున్న తర్వాత తడి మీద ఉన్నప్పుడే మనం ఎప్పుడైనా సరే తడిగా ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. కాస్త డ్రై అయిపోయిందంటే మళ్ళీ కదపాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఇదిగోండి, అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడమే. ఇలా పెట్టుకున్న వాటిని 4 సైడ్స్ పెట్టిన తర్వాత ఇదిగోండి, ఈ రెడ్ కలర్ పైన 0 సైజు రౌండ్ షేప్ తీసుకున్నాను. వాటి మధ్యలో పెడుతున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనము నార్మల్గా అయితే అలా వదలవచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువగా రెడ్ కలర్కి ఇంకా లుక్ రావాలని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, అవి నార్మల్గా ఉన్నవి ఇప్పుడు ఇలా పెట్టినవి కొంచెం లుక్ బాగా వచ్చాయి కదా. సో అందుకోసం ఇలా 4 సైడ్స్ నేను పెట్టుకున్నాను. ఇదే విధంగా మన ఐ షేప్కి కూడా అలా పెట్టుకుంటున్నాం చూడండి. బ్యాంగిల్ మొత్తం నేను అలాగే పెట్టాను, ఎక్కడ కూడా ఖాళీ లేకుండా గ్యాప్ లేకుండా చాలా చాలా డెకరేట్ చేశానండి. ఫుల్గా బ్యాంగిల్ మొత్తం ఫుల్గా ఉంది, నిండుగా ఉంటుంది. 4 సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇదిగోండి, బ్యాంగిల్ రెడీ అయిపోయింది. కలర్ ఎంత బాగుందో చూడండి, బాగున్నాయి కదా. సో వీడియో కనుక నచ్చినట్టుగైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి.